ఈ లోకములో సేవ జరిగించేటప్పుడు ఎన్నో ఆటుపోటులు వస్తా ఉంటాయి, ఎన్నో నిందలు వస్తా ఉంటాయి. ప్రియదేవుని బిడ్డలారా, ఎందుకురా ఈ సేవ చేసేది? బ్రతికితే చచ్చిపోతే బాగుంటుంది అని. చచ్చిపోవటానికి దేవుడు నిన్ను పిలవలా. నశించిపోతున్న వారిని దేవుని వాక్ ద్వారా రక్షణ వెలుగులోనికి నడిపించడానికి, ఆ ప్రాంతం నుండి ఈ ప్రాంతములకు దేవుడిని నడిపించాడంటే నీ పట్ల ఒక ఉద్దేశం, ఒక ప్రణాళిక, ఏమండి, ఒక ప్లాన్ కలిగి ఉన్నాడు. నీవు నేను ఆరాధించే దేవుడు, ఆయన పేరే నజరేయుడైన. రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లుదాం. హల్లెలూయా. నశించిపోతున్న వారిని వెతికి రక్షింపవచ్చునని పరమాత్ముడే దిగి వచ్చెను, పరమునకు నన్ను నిన్ను చేర్చును. పాటల పుస్తకం ఉండే పాటలన్నీ అమ్మ, నా పాటలు 22 పాటలు ఉన్నాయి. తర్వాత వసన్ గారి పాటలు, అలాగే సిలువ పాటలు, అలాగే పునరుద్ధాన పాటలు, ఏమండి చాలా వీటిలో వేయటం జరిగింది. ఏమండి, నశించిపోతున్న వారిని కూడా అమ్మగారు స్వరకల్పన చేశారు. ఏమండి, నాకు చక్కని అమ్మగారు అక్కని స్వరకల్పన చేయడానికి ఇచ్చారు. అమ్మగారు ఇసుకు చెందదండి. నేను వచ్చానంటే అమ్మగారు ఈ విధంగా రాయి, ఒక కాన్సెప్ట్ గురించి మనం పాట రాసుకెళ్తే అసలు ఎట్ట రాసేవాడిని అని తిట్టారండి. దేవుని స్తోత్రం. ఎందుకని? ఈ యొక్క నువ్వు ఎన్నుకున్న పాట ఏంటి, నీ ఎన్నుకున్న అంశం ఏంటి, అసలు దీంట్లో మీనింగ్ ఉందా అన్నారు. దేవునికి స్తోత్రం. నేను బాధపడలా. ఏమండి, అయినా సరే ఏమండి తిట్టారని నేను బాధపడలా. ఏమండి, ఎవరైతే తగ్గించుకుని ఓర్పు కలిగి ఉంటారో వారు హెచ్చించబడతారు. నశించిపోతున్న వారిని ఎన్న పాట మాది పాటలో ఆరాధ పట్టికలో కూడా వేసాం. నశించిపోతున్న వారిని వెతికి రక్షింపవచ్చునని పరమాత్ముడే దిగి వచ్చెను, పరమునకు నిన్ను చేర్చును. పరమాత్ముడే దిగి వచ్చెను, పరమునకు నిన్ను చేర్చును. నమ్ముకో యేసయ్యను, నమ్ముకో నిత్య జీవము. నమ్ముకో యేసయ్యను, నమ్ముకో నిత్య జీవము. ఆరాధిద్దాం, కొనియాడుదాం, కీర్తించుదాం నానాజుని. లోక రక్షకుడు పుట్టాడని, లోకానికి వెలుగు వచ్చిందని. లోక రక్షకుడు పుట్టాడని, లోకానికి వెలుగు వచ్చిందని. నమ్ముకో నమ్ముకో నిత్య జీవము. నమ్ముకో యేసయ్యను, నమ్ముకో నిత్య జీవము. ఏమండి, అమ్మగారు మాటల్లోనే వచ్చేసారు. ఏమండి, నశించిపోతున్న వారిని వెతికి రక్షించడానికి ఆ ప్రాంతం నుండి ఈ ప్రాంతములకు దేవుడిని పంపించాడంటే నీ పట్ల ఒక ప్రణాళిక, ఒక ఉద్దేశాన్ని, ఒక ప్లాన్ దేవుడు కలిగి ఉన్నాడు. రెండు చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈ లోకం సముద్రము దేంతో పోల్చబడిందంటే లోకముగా పోల్చబడింది. ఈ లోకము అనేకమైన ఆశలు, ధనాశ, నేత్రాశ, ప్రియదేవుని బిడ్డలారా, శరీరాశ, ఇవన్నిటిని కూడా జయించే వారిగా ఉండాలి. ఆయన అంటా ఉన్నాడు, ఏమండి, గాలిని సముద్రాన్ని గద్దించగా అవి నిమ్మల మాయను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, గాలిని సముద్రమును ఏమండి గద్దించగా అవి నిమ్మల మాయను. అందుకని మరణించిన లాజరును ఒక్క మాట చేత సజీవునిగా లేపావయ్యా. గాలి సముద్రమును ఒక్క మాట చేత నిమ్మల పరచావయ్యా. గాలి సముద్రమును ఒక్క మాట చేత నిమ్మల పరచావయ్యా. నీ మాటలో నిండి ఉన్నది యేసయ్యా. 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 దేవునికి స్తోత్రం. ఏముందండి? శక్తి ఉంది. ఆయన ఒక మాట సెలవిచ్చాడు. ఏమండి, లేచి ఆయన నిద్ర లేచి గాలిని గద్దించాడు. ప్రియదేవుని బిడ్డలారా, గాలి
సముద్రము కెరటాలు సముద్రమును ఏమండి గద్దించగా అది నిమ్మళమాయెను. గాలి సముద్రము దేవుని యొక్క మాటకి లోబడుతూ ఉన్నాయి, కానీ దేవుని పోలికను చొప్పున మానవుని నిర్మించుకున్న ఏమండి దేవుడు నీవు దేవునికి లోబడుతూ ఉన్నావా? దేవుని యొక్క మాటకు ఏమండి విధేయత చూపిస్తూ ఉన్నావా? బైబిల్ గ్రంథంలో విధేయత చూపించిన వారు, లోబడిన వారు ఎంతో మంది ఉన్నారు. వారు ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయమందు పరిశుద్ధాత్మ దేవుడు మన పాంప్లెట్ లో ప్రకటించిన రీతిగా నశించిన దానిని ఇంకా నీవు ఏంటి పాపములో కొట్టుమిట్టులాడుతూ ఉన్నావా? శాపములో కొట్టుమిట్టులాడుతూ ఉన్నావా? ఇంకా లోక ఆశల వైపు నువ్వు చూస్తా ఉన్నావా? ఈ లోక ఆశలలో నీవు మునిగిపోతా ఉన్నావేమో. ఈ రాత్రి కాల సమయమందు నీ పాపము నుండి దేవుడు విడిపింప చేయును గాక. నీ లోక ఆశల నుండి దేవుడు తొలగింప చేయును గాక. ప్రియా దేని బిడ్డలారా, పాపము నుండి విడుదల చేయడానికి, పాపము నుండి విముక్తి చేయడానికి, పాపము నుండి విమోచన చేయడానికి మనుష్య కుమారుడుగా మానవుని యొక్క స్వరూపము ధరించుకుని ఈ భూలోకానికి ఆయన వచ్చి ఉన్నారు. రెండు చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చెబుదాం. నువ్వు ఇంకా నశించిపోయే రాలుగా నీవు ఉన్నావేమో. ఒకసారి నీ హృదయాన్ని పరీక్షించుకుని పరిశోధించుకుని యేసయ్యను సొంత రక్షకునిగా నువ్వు అంగీకరిస్తే నీవు నశించిపోతున్నా ఏమండి నిన్ను దేవాతి దేవుడు విడుదల చేస్తాడని ఈ రాత్రికాల సమయమందు దేవుని వాక్యాన్ని నీ హృదయంలోనికి ఆహ్వానించుకుని వాక్యానుసారముగా నువ్వు నడవాలని పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్కు ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అంటా ఉన్నారు వీళ్ళు, అయ్యా మేము నశించిపోతా ఉన్నాం, నీకు ఇష్టం లేదా? యేసుక్రీస్తు ప్రభువు వారు గాలి సముద్రమును నిమ్మలపరిచారు. ఆయన అంటా ఉన్నారు, అవిశ్వాసులైన వారులారా, విశ్వాసము లేని వారులారా, ఏమండి విశ్వాసము లేని వారులారా, ప్రియా దేని బిడ్డలారా, నీలో విశ్వాసం ఉన్నట్లయితే యేసు నామములో ఈ రోగము విడుదల పోవును గాక, ఈ రోగము నుండి విముక్తి కలుగును గాక అనగానే వెళ్ళిపోవాలి రోగం. దేవునికి స్తోత్రం. గౌక్కునట్ట విశ్వాసాలు చేశారు, చేయవాకన్నా. ఎందుకంటే ప్రియా దేని బిడ్డలారా, కొంతమంది నేను అందరి అలా చేసి ప్రార్థన చేస్తాను. కొంతమంది సీనియర్ పాస్టర్ చేయవాకన ఆయన వాళ్ళకి పట్టిన దెయ్యాలు నిన్ను వచ్చి పీడిస్తాయి అంటారు. దేవునికి స్తోత్రం. నిజం ప్రియా దేని బిడ్డలారా, మా ఆన్లైన్ పేరుకి అందరూ కూడా సిలివేసి ప్రార్థన చేసి పంపిస్తా. మళ్ళీ వచ్చి 3 గంటల ప్రార్థన చేస్తా. ఎందుకో తెలుసా? ఎవరికైనా దెయ్యాలు ఉంటే ఆ దెయ్యాలు నా వెంట రాకుండా పోతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజం ప్రియా దేని బిడ్డలారా, ఏమండి ఆయన మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతామో, దేవుడు మన జీవితంలో అనేకమైన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు దేవుడు చెయ్యును గాక. రెండు చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రియా దేని బిడ్డలారా, ఏమండి దేవాతి దేవుడు తన వాక్కు ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా నువ్వు నశించిపోయే స్థితిలో నీవు ఉన్నావేమో, పాపలోకములో నువ్వు జీవిస్తా ఉన్నావేమో, యెహోవా సంబంధిగా నువ్వు జీవిస్తా ఉన్నావేమో. వాళ్ళు అంటా ఉన్నారు, నశించిపోతూ ఉన్నావయ్యా అని యేసుక్రీస్తు ప్రభువు వారికి ఏమండి వారు తెలియజేశారు. వారు వెంటనే గద్దించారు. ప్రియమైన బిడ్డలారా, గద్దించారు. విశ్వాసం లేని వారులారా, మనలో విశ్వాసం ఉండాలి. మొదటి రోజు గాలి తుఫాను వచ్చేసింది. ఏమండి మొదటి రోజు గాలి తుఫాను వచ్చేసింది. ఏమండి చర్చిలోకి వెళ్ళాం. చర్చిలో నుంచి అయ్యగారు విశ్వాసంతో గాలి నిమ్మలం అయిపోతుంది, వాన ఆగిపోతుంది, గట్టిగా తప్పులు కొట్టండి. ప్రాంగణంలో ఏమండి ఉంగుటూరు నుంచి మేము ఇద్దరం పాప బయలుదేరితే మావాడంటాడు, అది వెళ్ళిపోతాడా అంటా నేను. వర్షం ఆపేస్తాడు, తాతగారు మీటింగ్ విజయంగా జరిగిస్తాడు, పానే అంటాడు. ఏమండి వర్షం ఆపేస్తాడు దేవుడు, నేను ఇంటికి వెళ్ళిపోతాడా అంటే వర్షం ఆపేస్తాడు, వెళ్ళాలి తాతగారు మీటింగ్ పాల్గొనాలి, వెళ్ళాలి అంటాడు. దేవునికి స్తోత్రం. వాడుకున్న విశ్వాసం చూడండి. ఏమండి చిన్న పిల్లవాడైనా వాడుకున్న విశ్వాసం చూడండి. వస్తుంటే పల్లెటూరు నుంచి వస్తుంటే ఏమంటే తాడి చెట్టు ఆకులు ఒక కొమ్మలో అన్ని విరిగిపోయి పడిపోయినాయి రోడ్డు మీద. ఏమండి ప్రియా దేవుని బిడ్డలారా, వాడంటాడు నీకు విశ్వాసం లేదా నాడి పోనే. దేవుడు తాతగారు వర్షాన్ని ఆపేస్తాడు. ఏమండి ప్రార్థన చేస్తాడు. తాతగారు మన మీటింగ్ లో పాల్గొనాలి, విజయవంతంగా
జరిగిస్తే నువ్వు పాని అంటాడు. దేవునికి స్తోత్రం. ఏమండి, చిన్న బొడ్డోడైన ఎంత విశ్వాసం కలిగి ఉంటాడండి. అందుకని దెయ్యపు కార్యాలను మీరు పాటల పుస్తకం చూసుకోండి, తీసుకున్న వాళ్ళు అకరాది పటిగా చూసుకుని దానిలోకి వెళ్ళండి. దెయ్యపు కార్యాలను బంధించేది, అంధకార శక్తులను ఎదిరించేది.